భగవద్గీత అర్జున విషాద యోగం 2వ ఎపిసోడ్. ఆధ్యాత్మికత అంటే ఇది అని ఇదే అని ఎవరికి వారు ఎన్నో విధాలుగా చెప్తుంటారు. ముఖ్యంగా ఎందుకో మెడ మీద కత్తి పెట్టే మతాలు, చేతులు నరికి ఉరితీసే మతాల మాటలు గొర్రెల్లాగా చక్కగా తలూపి వింటారు. ఆలోచనలకి స్వేచ్ఛనిచ్చి ఆలోచించమని ప్రోత్సహించే సనాతన ధర్మం పట్ల చులకన, ఎగతాళి, చిన్నచూపు. బహుశా గొర్రెలకి సరిపడా జ్ఞానమే మనకి పనికొస్తుందేమో. మనుషుల్లా చూస్తే మతికెక్కదేమో అనిపిస్తుంది. ఎక్కడో మంచుకొండల్లో మూలుగుతూ చెప్పిన వేదాంతం కాదు ఆధ్యాత్మికత అంటే. జ్ఞానానికి మూలంలో విషాదం ఉంటుంది. అండ్ జ్ఞానం ఆర్ విజ్డమ్ ఈజ్ అ పర్సనల్ జర్నీ. గుంపులు కట్టి బస్సులెక్కి వెళ్ళి నేర్చుకునేది కాదు. కపికేతనం ఎగిరిపడుతున్న పార్థుడి రథాన్ని మాధవుడు ఇరుసేనల మధ్యలో ఉంచాడు. జీవితం మొత్తం బంధువులని, స్నేహితులని, ఆప్తులని అయినవారని చేసిన మోసం చూసి చూడక, వేసిన నిందలు మోసి మోయక, ఎంత మంచి చేసినా అవకాశం అందాక తల తన్నేసిపోతుంటే, ఎంత ప్రేమించినా అవసరం తీరాక వేలు విదిలించుకుంటే, అన్నం పెట్టిన చేతినే నవిలి మింగేసి నీడనిచ్చిన చెట్టునే నరికిపారేసే లోకంలో గెలిచినా ఓడినా నేనేగా ఏడ్చేది. నాకు కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉన్నవారు నాతో పోరికి మాత్రం సిద్ధపడి నిలిచారే. బావా, ఇంత ఓర్పు పట్టింది ఇవాళ చంపటానిక? ఇంత ఊరుకున్నది ఇక్కడ విడిపోటానిక? వీరితో వైరమనే కదా కృష్ణ ఇంతకాలం ఇన్ని ఓర్చుకున్నాను. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి, వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. మంచివాడి కష్టం చెడ్డవాడికి కూడా రాకూడదు కృష్ణ. నా చేతులు శక్తిహీనమవుతున్నాయి, గుండె ఆగిపోతోంది, శరీరం కంపిస్తోంది, నా సర్వాంగాలు పట్టుతప్పుతున్నాయి బావా. జీవితంలోని అతిపెద్ద యుద్ధం ఎవరితోనో తెలుసా? నీతో నీకే, నీలో నీకే. నువ్వు నాది అనుకున్న దాన్ని వదులుకోవటానికే అన్నీ. అప్పుడు అర్థమవుతుంది, అప్పటిదాకా అది నీ ఆధీనంలో ఉందనుకున్నావు, కానీ వదిలేయమన్నప్పుడు ఎవరు అదుపులో ఉన్నారో అర్థమవుతుంది. మీరు అర్జునుడి పాత్రను అర్థం చేసుకోకుండా భగవద్గీత వినరాదు. ఎందుకంటే గీత మొత్తంలో ఇద్దరే ఉంటారు, చెప్పేవాడు, వినేవాడు. చెప్పేది దేవుడు, అతనితో నిన్ను నువ్వు పోల్చుకోలేవు. వినేది నరుడు, అతనిలో నిన్ను నువ్వు చూసుకోలేకపోతే ఎలాంటి ఉపయోగం లేదు. అర్జునుడి స్థానంలోనే ప్రతి మనిషి ఉంటాడు, ఉండాలి. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచశక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చమే మనః. కృష్ణ, గాంధీవం చేతుల నుండి జారిపోతోంది, మనసు గిర్రుమని తిరుగుతోంది, కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతున్నా, చర్మమంతా కాలిపోతున్నట్లుంది కృష్ణ అంటున్నాడు. గింజుకోవటం అంటారు చూడండి, అది జరుగుతుంది. అర్జునుడి స్థానంలో ఉండటం నిజంగా నరకమే. అంతటి కష్టం మనకెన్నడూ రాదు. ఎందుకంటే చాలా అరుదుగా మీరు ఆలోచించండి, కౌరవుల్లోని పాత్రలతోనో లేక కర్ణుడు, ధృతరాష్ట్రుడు వీళ్ల పాత్రలతో మనకి సమాజంలో చాలామంది కనిపిస్తారు. కానీ పాండవుల్లాంటి పాత్రలు, ద్రౌపది లాంటి పాత్ర మనకి ఇక్కడ ఎవరూ దొరకరు. చాలా చాలా అరుదనే చెప్పాలి. ఎందుకు? అలాంటి వాళ్ళు ఇలాంటి కాలంలో లేరు. అండ్ పాండవులు అనుభవించిన కష్టం మనకి రానే రాదు. మహాభారతం చదివే మనం ఈ ఒక్క విషయం ఎప్పుడూ ఆలోచించం. మీ సొంత అన్నకి విషం పెట్టి మిమ్మల్ని మీ తల్లితో సహా కాల్చి చంపేసేందుకు ఒకళ్ళు చూస్తుంటే కోపం రాదా? ఎంత రావాలి? మీరేం చేతగాని వాళ్ళు కాదు, బలం ఉంది, సామర్థ్యం ఉంది. గదిలో పడేసి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుందే. మీ ఆస్తి లాక్కుని భార్య చీరలాగితే కూడా మీరేం చేయకపోతే? ఇవాళ రేపట్లో ఒక్క మాటకి విడిపోయే కుటుంబాలు మనకు తెలుసు, పౌరుషం అని అంటాం. మరి అర్జునుడికి, పాండవులకి అది లేదా? వాళ్ల మనసులో ఎంత ఓర్పు లేకపోతే చేతిలో బలమున్నా ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఒక రకంగా చూస్తే అది మంచితనం. కానీ ఇక్కడ దాకా వచ్చాక కూడా చూస్తే అదేం మోహం అయిపోయింది. ధర్మరాజు కూడా అంతే కదా, అజాత శత్రువు, ఎవరిని శత్రువుగా చూడనివాడు. కానీ ఎంతన్నా సూది మొనపాటి నేలివ్వనన్నా కూడా సంధికే చూస్తుంటే ఇక తప్పక కృష్ణుడు ముందుకొచ్చాడు.
మళ్ళీ చెప్తున్నా, అది ధర్మరాజు తప్పు కాదు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఇంత పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినప్పుడు అవి ప్రపంచం వెళ్ళే దిశనే మార్చేస్తాయి. అది ఒక సాధారణ సగటు మనిషికి అది కనిపించదు. అంత ముందు చూపు ఉండి జరిగే పర్యవసానాలన్నీ కూడా చూడగలిగిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటివాడు తన పర్సనల్ బెనిఫిట్ని, తనకి జరిగిన అవమానాన్ని, తనకి జరగబోయే మంచిని, వీటన్నిటినీ కూడా దిగమింగుకుని, పర్లేదు నాకు ఇవి లేకపోయినా పర్లేదు, కానీ ఆ యుద్ధం జరగటం వల్ల వచ్చే అనర్థం ఇంకా పెద్దదని గుర్తించేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు. వాళ్లలో ధర్మరాజు ఉన్నాడు. అందుకని ధర్మరాజు ఆలోచన విధానం ఎవ్వరికీ అర్థం కాదు. అర్జునుడి ఆలోచన విధానం కూడా నిజానికి చాలామందికి అంతు పట్టదు. కానీ కొన్నిసార్లు మన సంకల్పాలు ఎంత గొప్పగా ఉన్నా కూడా విధి ఇంకా బలమైనదవుతుంది. అది చెప్పడానికే కృష్ణుడు ముందుకొచ్చాడు. మంచితనానికి, అమాయకపు చేతగానితనానికి ఒకటే గీత తేడా. ఆ గీతే ఇప్పుడు అర్జునుడికి చెప్పబోతున్నాడు. ఇంతకాలం మంచితనం అయింది, ఇప్పుడు చేతగానితనం అయిపోతుంది. అందుకని ఇప్పుడున్న పరిస్థితి అర్జునుడి తప్పు కాదు, మనిషి నైజం. బంధాలు, బంధుత్వాలు, మంచితనం, ఉదారత్వం, అన్నిటికీ మించి ధర్మం, దైవం, విలువలు ఇవన్నీ ఉన్న మనిషి అర్జునుడు. గబుక్కున ఆస్తి తగాదాలు వచ్చాయి కదా అని తాత మీద, గురువు మీద అస్త్రాలు, బాణాలు ఎలా వేస్తాడు? అది అర్థం చేసుకుంటే అర్జునుడి వేదన అర్థమవుతుంది. అంతటి కీడు మనసుకు అంటినప్పుడు నిజానికి శకునాలు కనిపిస్తాయి. అంటే మన మనసులో ఏదుందో దానికి సపోర్టివ్గా ప్రకృతిలో కూడా మనకి ఏవో ఒక చిహ్నాలు కనిపిస్తాయి. అందుకే అర్జునుడు అంటున్నాడు, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, నచ శ్రేయో నుపపశ్యామి హత్వా స్వజనమాహవే. కేశవ, యుద్ధంలో సొంత వారిని చంపేందుకు పూనుకోవటం విపరీతమైన పనిగా తోస్తోంది. దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, వద్దు అని చెప్తున్నాయి అన్నాడు. కృష్ణ, ఎందుకిలా అవుతోంది? నాలోని శక్తంతా ఏమైపోతోంది? గాంధీవం చేజారిపోతోంది, శరీరమంతా కాలిపోతోంది. దుశ్శకునాలు కనబడుతున్నాయి కేశవ. నా వారిని నేనే చంపుకుని సుఖపడనా? నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాని చ, కిం నో రాజ్యేన గోవింద, కిం భోగైర్జీవితేనవా. ఈ గెలుపు, ఈ ధనం, ఈ రాజ్యం ఎవరి గొప్పకి, ఎవరితో అనుభవించాలని? అటు చూడు గోవింద, నేను ఎవరికోసమైతే ఇంత తప్పించిపోతున్నానో వారే ప్రాణాలని కూడా లెక్క చేయకుండా శత్రుపక్షంలో ఆయుధాలతో నిలిచి ఉన్నారు. నమ్మిన గురువు, కలిసి పెరిగిన స్నేహితులు, చేరదీసిన తాత, మొక్కిన తండ్రులు, ప్రేమించిన పిల్లలు, లాలించిన మనుమలు, బంధువులు, బావమరుదులు అందరూ నావారే కదా కృష్ణ. మా మీద పంతంతో వారలా ఎలా వచ్చారు? వారిని చూస్తూ పట్టుతప్పి నేనిలా ఎందుకున్నాను? వారందరూ కలిసి నన్ను చంపినా నేను మాత్రం వారికి హాని చేయలేను. 3 లోకాలిస్తానంటేనే చేయలేను. ఈ బోడి సుఖం కోసం ఎందుకు చేస్తాను కృష్ణ? ఇంకా మనకి మనం సపోర్ట్ చేసుకునే పనిలో మనకి ఫేవరబుల్గా ఉన్నవే మాట్లాడతాం. అర్జునుడికి యుద్ధం చేయటం చేత కాక కాదు, ఇష్టం లేక. మనసులో కోపం కన్నా భయం పెరిగిపోయింది. ఓడిపోతాననో చచ్చిపోతాననో కాదు, చెడిపోతానని. తన వారిని చంపిన అపకీర్తి చరిత్ర తన ఖాతాలో నింపేస్తుందని. ఇది మంచో చెడో తెలియదు. తప్పు చేశారు కానీ తను నావాడు కదా. మనసులో శంకకి వంకలు వెతికి చేతగానితనానికో చేయలేని గుణానికో గొప్ప గొప్ప కారణాలు పెట్టే ప్రతి మనిషి ఇంతేగా. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః, కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. బావా, వాళ్ళెలాగూ లోభులు, నీచులు, తప్పు చేస్తున్నారు. నేను వారిని చంపి బంధువుల్ని, స్నేహితుల్ని చంపిన పాపం మూటగట్టుకోనా? వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు ఎలాగూ తప్పు చేస్తారు. నేను తప్పు చేసిన వాడినవనా? రాజులందరినీ చంపి సమాజాన్ని నాశనం చేసే పని తెలిసి తెలిసి మనమెందుకు చేయాలి? వారు పోతారు సరే, వారి భార్యలు ఏమైపోతారు? అంతమంది ఆడవారి ఉసురు మనకి నరకాన్నివ్వదా? మనం మంచివాళ్ళం, మంచిగానే ఉండొచ్చు కదా. మనము అంతే కదా. దీన్నే నిజానికి కవరింగ్ అంటాం, లేక సర్ది చెప్పుకోవడం అంటాం. కాన్ఫిడెన్స్ లేని చోట, అంటే నువ్వు చేసే పని పట్ల, నీ నిర్ణయాల పట్ల నమ్మకం లేని చోట మనని మనం మోసం చేసుకునే పనుల్లో పడతాం. కృష్ణ, నువ్వు గమనించావా?
మనం ఎంత తప్పు చేసేవాళ్ళమో. రాజ్యం కోసం, మన స్వార్థం కోసం సొంత కుటుంబాన్నే చంపుకున్న పనికి పూనుకున్నాం. నేను యుద్ధం చేయను. వీళ్ళంతా వచ్చి నన్ను చంపేసినా పర్వాలేదు, దానివల్ల పాపమైతే రాదుగా. మనం మాత్రం యుద్ధం చేయకూడదు. పితృదేవతలకి కర్మలు చేయటానికి కూడా మిగలకుండా కొట్టుకుని చేస్తే వాళ్ళ పైన ఉండి కూడా సుఖపడలేరు. మన వారిని మనమే శత్రువులు అనుకుంటే మనకే నష్టం కదా మాధవ. అందుకని ఈ యుద్ధం నేను చేయలేను. ఇంకా ఎంత దూరం వెళ్ళాడంటే అర్జునుడు, కృష్ణుడు కూడా తన సమవయస్కుడు కదా, బావ కదా అని, బావా నేనే కాదు నువ్వు కూడా ఆలోచించలేదు చూసావా, ఆలోచించకుండా పొలోమని సారథి వైపే వచ్చేసావు, అమ్మో తప్పు చేసేసేవాళ్ళం అంటున్నాడు. సంజయ్ ఉవాచ ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోవస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. అలా రణభూమి మధ్యలో నిలిచిన అర్జునుడు గాంధీవాన్ని అమ్ములపదని చేత విడిచి దిగులుతో భూమివైపు చూస్తూ ఇంత దుఃఖం వచ్చిందన్న విషాదంలో బావా సఖుడు శ్రీకృష్ణుడికి చెప్పుకున్న కష్టమిది. అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం సమాప్తం. ఇంకా చాలనుకున్నాడు కృష్ణుడు. అర్థమైంది మాధవుడికి, ఇదేదో ఎవ్వరం తేడాగా ఉందే అనుకుని, తెలివున్నవాడే వీడు కానీ జ్ఞానం ఉన్న మహాజ్ఞానిలా మాట్లాడుతున్నాడు. మనిషి కదా, మంచివాడు, మాయలో పడ్డాడు. సరే మనం కూడా వచ్చింది అందుకే కదా అనుకుని రంగంలోకి దిగాడు. అర్జునుని విషాద యోగంలోని మొదటి అధ్యాయం దీంతో సమాప్తం. తర్వాత ఏం జరిగింది?